యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతును. నా సమస్తము నా సురక్షకానికేతు నా సమస్తము. యేసు స్వామి నీకే నేను దోసిలోకి మ్రొక్కేదన్, తీసివేదు లోకయాశ యేసు చేర్చునిప్పుడే. నా సమస్తము నా సురక్షకానికేతు నా సమస్తము. యేసు నీదే నా సర్వాస్తి, సుజ్వాలన్ పొందితి, సురక్షణానందమ హల్లెలూయా స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క కృప, సమాధానము ఎల్లప్పుడూ మీ జీవితాల్లో ఉండాలని ఎంతో శ్రద్ధతో ఆసక్తితో శ్రేష్టమైన జీవితము అని మా కార్యక్రమంలో వీక్షిస్తూ ఉన్నటువంటి మీలో ప్రతివారు ఆత్మీయంగాను శారీరకంగాను వృద్ధిలోకి రావాలని, తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పమును బాగా గుర్తించి దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి కుమారులుగా ఈ భూమి మీద జీవించి విజయవంతమైనటువంటి జీవితంతో మీరు పరలోకం వైపు అడుగులు వేయాలని మీలో ప్రతివారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తులైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక వచనంలో ఒక గొప్ప సత్యాన్ని రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకి రాయడం జరిగింది. అన్యులు ఎలా దేవుని నుండి తొలగిపోయారో, అన్యులు ఎలా భ్రష్టులైపోయారో, అన్యుల్లో దేవుని యొక్క గుణాలు లేకుండా ఎలా అయితే అపవాది గుణాలు సంతరించుకుని దినదినము వారి యొక్క ఆత్మీయ స్థితి పతనమైందో ఇక్కడ మొదటి అధ్యాయంలో చాలా వివరంగా ఇక్కడ చెప్పడం జరిగింది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అయితే యూదులు ఎలా పాపులయ్యారో, వాళ్ళు ఎలా పతనమయ్యారో, వారు దేవునికి ఎలా దూరం అయ్యారో 2వ అధ్యాయంలో వివరించడం జరిగింది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏ భేదములు లేదు, అన్యుడని కానీ, యూదుడని కానీ, గ్రీస్ దేశస్తుడని కానీ, దాసుడని కానీ, స్వతంత్రుడని కానీ, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ ఏ భేదము లేదు కానీ అందరూ పాపులు, అందరూ పతనమయ్యారు. భూమి మీద జీవించేటువంటి ప్రతి మనిషి దేవుని యొక్క నీతి నుండి తొలగిపోయి, దేవుని నుండి తొలగిపోయి, దేవుని యొక్క కృప నుండి తొలగిపోయి వారు పూర్తిగా పతనమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నారు అనేది మనం 3వ అధ్యాయంలో ఆ విషయాన్ని చూస్తూ ఉంటాం. అయితే మరి ముఖ్యంగా మొదటి అధ్యాయము 18వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఈ ప్రకారంగా రాయబడింది: దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ప్రియమైన స్నేహితుడా, ఈ విషయంను మనం ఆలోచించగలిగితే పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత రౌలు కొనుగుచూ ఉన్నది అనేటువంటి వాస్తవాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఎవరి మీద అనంటే సత్యమును అడ్డగించు మనుషుల మీద. ఒక వ్యక్తి సత్యమును ఎప్పుడు అడ్డగిస్తూ ఉన్నాడు? ఆ వ్యక్తి దుర్నీతిపరుడైనప్పుడు సత్యమును అడ్డగిస్తూ ఉన్నాడు. దుర్నీతిపరుడైనటువంటి ఒక మనిషి సత్యమును అడ్డగిస్తూ ఉంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఒక మనిషి భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి ఒక మనిషి దుర్నీతి చేత సత్యమును అడ్డగించటము దేవునికి ఇష్టం కాదు. దుర్నీతి అంటే ఏమిటి? దుర్నీతి అని అనగా ఒక వ్యక్తి దేవునితో సహవాస సంబంధాన్ని కోల్పోయి దేవునితో ఎలాంటి సంబంధం లేకుండా భూమి మీద జీవించడం. దుర్నీతి అని అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క వ్యక్తిత్వమును సంపాదించాలనేటువంటి తీవ్రత లేకుండా తన ఇష్టాన్ని జరిగించుకోవడానికి భూమి మీద జీవించడం. కాబట్టి ఎప్పుడైతే దుర్నీతి చేత ఒక వ్యక్తి సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నాడో అలాంటి వాని మీద, సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము
పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. దేవుడు కోపగిస్తున్నాడు. దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. ఎవరి మీద అనంటే దుర్నీతి పరుల మీద. ఎవరి మీద అనంటే సత్యమును అడ్డగించే వారి మీద. ఎవరు సత్యమును అడ్డగిస్తున్నారు అనంటే సమస్త విధములైనటువంటి భక్తిహీనులు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను. ఇక్కడ ఈ విషయాల్ని మనలో ప్రతి వారం కూడా చాలా జాగ్రత్తగా ఈ పదాల్లో ఉండేటువంటి భావాన్ని గుర్తించాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. ప్రేమైన స్నేహితులారా, తండ్రి అయిన దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. ఎవరి మీద అనేటువంటి విషయాన్ని కానీ మనం ఆలోచించగలిగితే ఇక్కడ ఆ విషయం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ చదవబడినటువంటి ఈ లేఖనంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ఒక 3 పదాల యొక్క భావాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. దుర్నీతి చేత. దుర్నీతి అంటే ఏమిటి? దుర్నీతి అనగా దేవుని నుంచి నువ్వు సరైనటువంటి సంబంధం లేకుండా ఈ భూమి మీద జీవించడం. ఈ భూమి మీద జీవించేటువంటి నీవు దేవుని యొక్క వ్యక్తిత్వమును సంపాదించుకున్నటే జీవిత లక్ష్యముగా నువ్వు భావించకుండా నీవు భూమి మీద జీవించడమే దుర్నీతి. నీతి లేకుండా జీవించడమే దుర్నీతి. ప్రియమైన స్నేహితురా, అలాగే మరొక పదం ఏంటి అంటే భక్తిహీనత అన్నాడు. భక్తిహీనత అనంటే నన్ను సృజించిన వాని యొక్క కోరిక చొప్పున నేను జీవించకుండా నా కోరికల చొప్పున, నా మనసు యొక్క, నా హృదయం యొక్క కోరికల చొప్పున జీవించడం, ప్రవర్తించడం. అదే భక్తిహీనంగా జీవించే ప్రయత్నం మనం చేయడం కొరకు మనలో ఉన్నటువంటి భక్తిహీనతను, అలాగే మనలో ఉన్నటువంటి దుర్నీతిని మనం గుర్తించి దేవుడిచ్చేటువంటి ఉచితమైనటువంటి ఆ గొప్ప భాగ్యమును మనం సద్వినియోగం చేసుకుని మన జీవితంలో దేవుని కుమారులుగా జీవించడం కొరకు పూనుకొని సత్యమును సత్యముగా అది ప్రవాహం వలె ప్రవహించేటట్లుగా మనవంతు మనం కృషి చేయాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఇంతటి వాక్యమును ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి ఆ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు కృపా ఎందు నీవు నమ్ముచుంటివా? యేసు రక్తాన కడుగబడుతివా? యేసు రక్తాన కడుగబడుతివా? ఆత్మశుద్ధి చేయు రక్తము నీదు జీవితం మచ్చలేని జీవితముగా యేసు రక్తాన కడుగబడుతివా? పాపమందు కట్టబడిన పాత జీవితం యేసు రక్తాన శుద్ధి చేయును. శుద్ధి లేని ఆత్మ కొరకు రక్త ఊటలు యేసు రక్తాన శుద్ధి చేయును. యేసు రక్తాన కడుగబడితివా? ఆత్మ శుద్ధి చేయు రక్తము నీదు జీవితం మచ్చలేని జీవితముగా యేసు రక్తాన కడుగబడితివా? ప్రతిదినము క్రీస్తును వెంబడించుచుంటివా? యేసు రక్తాన కడుగబడితివా? యేసు మరణమందు శాంతి పొందుచుంటివా? యేసు రక్తాన కడుగబడితివా? యేసు రక్తాన కడుగబడితివా? ఆత్మశుద్ధి చేయు రక్తము నీదు జీవితం మచ్చలేని జీవితముగా యేసు రక్తాన కడుగబడితివా? మా అడ్రస్ బ్రదర్ పలివేల మణికుమార్ గారు, క్రీస్తు సంఘం, సుభద్ర నగర్, యానం, పిన్ నంబర్ 533464. మా సెల్ నంబర్ 9848641443. ల్యాండ్ లైన్ నంబర్ 08842323443. మా ఇమెయిల్ అడ్రస్ yanamcoc@gmail.com.